the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్స్ టాప్ 100 సిటీస్ ఒక జాబితా వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి టాపిక్ చదివేటప్పుడు దీన్ని విడుదల చేస్తుంది ఎవరు, ఇందులో టాప్ పొజిషన్లో నిలిచినవి ఏంటి, మరి భారతదేశం నుండి ఏదైనా నగరం కానీ ఎవరైనా చోటు పొందారా, ఇటువంటి పాయింట్స్ పైన ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తున్న జాబితా టాప్ 100 సిటీస్. సో ప్రపంచంలోనే ఈ జాబితాను విడుదల చేసిన వారు ఎవరంటే డాటా అనలిటిక్స్ కంపెనీ, ఒక సంస్థ. అదేంటంటే యూరో మానిటర్ ఇంటర్నేషనల్ అనే సంస్థ. వీరు ప్రతి ఏటా కూడా ఇటువంటి జాబితాను రిలీజ్ చేస్తారు. వరుసగా 4వసారి కన్సిక్యూటివ్గా ప్రపంచ ఫ్యాషన్ రాజధానిగా పేరొందిన ప్యారిస్ టాప్ పొజిషన్లో నిలిచింది. మరి భారతదేశం నుండి టాప్ 100లో ఒకే ఒక నగరం చోటు పొందింది. 74th పొజిషన్లో మన దేశ రాజధాని న్యూఢిల్లీ. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ద మోస్ట్ అట్రాక్టివ్ 100 నగరాల జాబితాలో భారతదేశం నుండి ఒకే ఒక నగరము మరి టాప్ పొజిషన్ నిలిచింది. ఎవరు రిలీజ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. అటువంటి టాపిక్స్లో ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ యొక్క ఇన్నోవేషన్స్ గురించి మనం తరచూ చూస్తున్నాము. అందులో కూడా ఐఐటి మద్రాస్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తుంది వివిధ అంశాలతో. సో ఈరోజు కూడా భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో సూపర్లేటివ్ టాపిక్. ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ రైల్వేకి సంబంధించి ఏఐఐటి అనగానే ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఐఐటి మద్రాస్ గుర్తుంచుకోండి. నిన్నటి రోజున అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఐఐటి మద్రాస్కి మరియు భారత రైల్వేల వారికి ప్రత్యేకంగా ప్రశంసిస్తూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, రైల్వేస్ శాఖ మంత్రి. సో భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ ఈ పరిజ్ఞానాన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? ఐఐటి మద్రాసు, ఇండియన్ రైల్వేస్, దాంతోపాటు కొన్ని స్టార్టప్స్ ఉన్నాయి. ఆవిష్కార్ హైపర్ లూప్ అనే సంస్థ, టటర్ హైపర్ లూప్ అనే సంస్థ. గుర్తుంచుకోండి, భారతదేశంలోని మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అనేది విజయవంతంగా ఇక్కడ టెస్టింగ్ అనేది ముగిసింది. గుర్తుంచుకోండి, 410 మైల్ ట్రాక్ అంటే ఇది. ఓకేనా. హైపర్ లూప్ వర్క్స్ ఆన్ టెక్నాలజీ దట్ వుడ్ యూజ్ మ్యాగ్నెటిక్ లేవియేటేషన్ ఇన్ లో ప్రెషర్ ట్యూబ్స్ టు ఫెసిలిటేట్ ట్రావెల్ ఎట్ ఎయిర్ప్లేన్ లైక్ స్పీడ్స్. సో విమానం లాంటి స్పీడ్లో రైళ్ళు పయనిస్తాయంట. గుర్తుపెట్టుకోండి. సో మోదీతో భూటాన్ రాజు భేటీ. సో విదేశీ ఒప్పందాలపైన, అంతర్జాతీయ ఒప్పందాలపైన ఖచ్చితంగా చూడండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇటీవల భారత్ గయానా ఒప్పందాలపై ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. భారత్ నైజీరియా విషయంలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇటువంటి మనం ఖచ్చితంగా చూడొచ్చు. సో ఇక్కడ భారతదేశం 2 రోజుల పర్యటనలో భాగంగా, భారతదేశానికి 2 రోజుల పర్యటనలో భాగంగా ఎవరు విచ్చేశారంటే భూటాన్ రాజు విచ్చేశారు. తన పేరేంటని అడుగుతారు. ఇక్కడ కుదిరిన ఒప్పందాలు ఏంటో చూడాలి. సో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, భూటాన్ నిర్ణయించుకున్నాయి. ప్రధానంగా శుద్ధ ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని తీర్మానించుకున్నాయి. 2 రోజుల పర్యటన నిమిత్తం రాణి జెత్సున్ పెమా వాంగ్చుక్తో కలిసి భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్ గారు భారత్కు చేరుకున్నారు. నిన్నటి రోజున ఇక్కడ భారతదేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలు అనేవి ఇంపార్టెంట్. మోదీ గారితో నిన్నటి రోజున సమావేశం అయ్యారు. గుర్తుంచుకోండి. సో 882 టన్నులకు భారత పసిడి నిల్వలు చేరినాయంట. సో ఆర్బీఐ ఇచ్చిన అఫీషియల్ స్టాట్స్. సో బంగారు నిల్వలకు సంబంధించి మనకు రిజర్వ్ బ్యాంకే. సో ఇక్కడ భారత రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్లో 27 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది. దీంతో దేశం మొత్తం పసిడి నిల్వ 882 టన్నులకు చేరిందంట. ఇందులో భారత్లో 510 టన్నుల నిల్వ ఉండగా మిగిలిన పరిమాణాన్ని న్యూయార్క్, లండన్ సహా మరికొన్ని పట్టణాల్లోని గోల్డ్ వాల్ట్లో రిజర్వ్ చేయడం జరిగిందంట. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా వివరాలు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్లో సెంట్రల్ బ్యాంకులు 60 టన్నుల కొనుగోలు చేయడం విశేషం. కాగా జనవరి నుంచి అక్టోబర్ వరకు భారత్ మొత్తం 77 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో భారత్ వద్ద ఉన్న బంగారు నిల్వలు 882 టన్నులు అంట. ఇక ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడింది. అక్కడ ప్రధానిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. మొన్న 2 రోజులు కూడా మనము దక్షిణ కొరియాలో చోటు చేసుకున్న పరిస్థితులు, అక్కడ మార్షల్ లా విధించడం ఫలితంగా దేశ ప్రధాని అభిశంసన తీర్మానం ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్ పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని మిషెల్ బార్నియర్ సారథ్యంలోని మితవాద మైనార్టీ సంఖ్యన ప్రభుత్వం 3 నెలల్లోనే కూలిపోయింది. అక్కడ హంగ్ ఎలక్షన్స్ వచ్చినాయి యాక్చువల్గా. సో ఇప్పుడు
సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే వాటిని అవిశ్వాస తీర్మానం అంటారు. అవిశ్వాస తీర్మానం నెగ్గిందనుకోండి ప్రభుత్వం కూలినట్టే. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అనుకోండి ప్రభుత్వం నిలబడుతుంది. విశ్వాస తీర్మానం ఇన్ రివర్స్, ప్రభుత్వం ప్రవేశపెడుతుంది, మా పట్ల విశ్వాసం ఉందా అని చెప్పేసి విశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది. విశ్వాస తీర్మానం వీగిపోయింది అనుకోండి ప్రభుత్వం వీగిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఓకేనా. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలలకే ఆయన పదవికి రాజీనామా చేయడంతో దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది, గుర్తుంచుకోండి. సో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమాన్యుయల్ మెక్రాన్ గారు ఉండడం జరిగింది. ఫ్రాన్స్ పార్లమెంట్లో 577 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సో 331 మంది బ్యారినర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. సో అస్సాం రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో పబ్లిక్ కన్జంప్షన్ ఆఫ్ బీఫ్ పైన నిషేధాన్ని విధించింది. బీఫ్ని ముఖ్యంగా పబ్లిక్ కన్జంప్షన్గా హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ బయటి ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో విక్రయించకుండా. నో సర్వింగ్ ఆఫ్ బీఫ్ ఇన్ రిలీజియస్, సోషల్ అండ్ అదర్ పబ్లిక్ ఫంక్షన్స్ అండర్ అస్సాం క్యాటిల్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఆఫ్ 2021, గుర్తుంచుకోండి. సో అస్సాం రాష్ట్రంలో బీఫ్ మాంసంపై నిషేధము అనే ఒక టాపిక్. అస్సాం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో డైమండ్ బ్యాటరీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఇది. నిరంతరాయంగా 11,000 ఏండ్ల మన్నిక వైద్య పరికరాలు రోదసి మిషన్లకు ఉపయుక్తం అంట. సో సాధారణ బ్యాటరీ లైఫ్ ఎంతకాలం ఉంటుంది? 1 లేదా 2 ఏళ్ళు ఉంటుంది. అయితే బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీకి చెందిన పరిశోధక బృందం అభివృద్ధి చేసిన బ్యాటరీ ఏకంగా 11,000 ఏళ్ళకు పైగా నడుస్తుందట. దీన్ని డైమండ్ బ్యాటరీగా పిలుస్తున్నారు. ఇటీవల వార్తలకు వచ్చిన డైమండ్ బ్యాటరీ అంటే ఏంటి ప్రత్యేకత, ఎవరు అభివృద్ధి చేశారు, దట్స్ ఎనఫ్. సో తెలంగాణ చేనేతకు హ్యాండ్లూమ్ మార్క్ అంట. సో మనకు పోచంపల్లి, ఇక్కత్ కానీ ఇవన్నీ కూడా ఫేమస్ కదా. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మార్క్స్ ఇటీవల వార్తల్లోకి వస్తున్నాయి. ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ బిల్డింగ్ ట్రేడ్ మార్క్ అనే అంశంతో లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చేనేతకు సో బంగారానికి హాల్ మార్క్, వస్తువులకు ట్రేడ్ మార్క్ మాదిరే తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసిన చీరలు, పంచెలు, లుంగీలు, కండువాలు, దుప్పట్లు, తువాళ్ళు, బెడ్షీట్లు తదితర వస్త్రాలకు ఇకపై హ్యాండ్లూమ్ మార్కులు కనిపిస్తాయి అంట. స్వచ్ఛమైన చేనేతకు అది ముద్రగా ఉపయోగపడడంతో దాని ద్వారా వస్త్ర రకం, దాన్ని తయారు చేసిన కార్మికుని సమాచారం తెలుసుకోవచ్చు అంట. రాష్ట్రంలో తయారు చేసిన చేనేత వస్త్రాల విశిష్టం చాటేలా హ్యాండ్లూమ్ మార్కు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ప్రస్తుతం 59,425 మంది చేనేత కార్మికులు ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. సో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. మొబైల్ యాప్ ద్వారా ఇటీవల లబ్ధిదారులు నమోదు చేయనున్నారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారంట. గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేస్తారంట. సో వార్తలు నిలిచిన వ్యక్తి, సో నమీబియా దేశ చరిత్రలో మొట్టమొదటి అధ్యక్షురాలు ఇటీవల వార్తల్లోకి వచ్చారు ఎన్నికవుతూ. నమీబియా ఎలెక్ట్స్ సో నెటుంబో నంది అని గుర్తుంచుకోండి. సో ఎండ్వైటా అంటారు. సో నెటుంబో నంది ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఏ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చారు అని అడుగుతారు. సో నమీబియా అంటే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం ఇక్కడ కనిపిస్తుంది. నమీబియా యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ. సో నమీబియా ఎలెక్ట్స్ నెటుంబో నంది యాజ్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ నాసా చీఫ్గా, నాసా అంటే అమెరికాకు సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. అమెరికాకి నాసా, ఇండియాకి ఇస్రో, జపాన్కి జక్సా, రష్యాకి రాస్కాస్మోస్, ఇవి చూడండి స్పేస్ ఏజెన్సీస్. సో నాసా చీఫ్గా మస్క్ సన్నిహితుడు ఐజాక్ మ్యాన్ను నియమించిన ట్రంప్. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్గా ఎలాన్ మస్క్ వ్యాపార సన్నిహితుడు ప్రైవేట్ వ్యోమగామి జేడ్ ఐజాక్ మన్ను అమెరికా అధ్యక్షుడు రీసెంట్గా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ గారు నియమించడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచ టాప్ 100 సిటీస్ జాబితా. సో హైపర్ లూప్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ సంబంధిత అంశము. సో భూటాన్ ఇండియా రిలేషన్స్, 882 టన్నులకు భారత పసిడి నిల్వలు, ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభము. సో అస్సాం ప్రభుత్వము పబ్లిక్ ప్లేసెస్లో బీఫ్ మాంసం విక్రయాలపై నిషేధము, డైమండ్ బ్యాటరీని తయారు చేస్తూ బ్రిటన్ శాస్త్రవేత్తలు,
తెలంగాణ చేనేతకు హ్యాండ్లూమ్ మార్క్ అనే అంశము. సో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం యాప్. సో నమీబియా దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా నెటుంబో నండి. సో నాసా చీఫ్గా మస్క్ సన్నిహితుడు ఇటీవల నియమితులవుతూ వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.